జై భీమ్ మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెడ్ సెంటర్ ఛానల్. మనము ఈరోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉపయోగపడే అంశం. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలు తెలుసుకునేటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి మనము టైమ్ లైన్స్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒకసారి చూద్దాం. 6th December 1946 the Constitution Assembly was formed. అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఆ రోజు ప్రారంభించబడింది. 9th December 1946 ఫస్ట్ మీటింగ్ జరగటం అయింది. 11th December 1946 అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా Rajendra Prasad was chosen as Assembly's president, along with S.G. Mukherjee as vice president, B.N. Rao as constitutional legal advisor గా నియమించడం జరిగింది. సో దెన్ ఆఫ్టర్ 13th December 1946 Jawaharlal Nehru submitted a objective resolution outlining the fundamental ideas of constitution. ప్రాథమిక ఆలోచనలు కాన్స్టిట్యూషన్ గురించి ఏదైతే ఉన్నాయో అవి చెప్పడం జరిగింది. అదే ఈరోజు మనకి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే పీఠిక, రాజ్యాంగ పీఠిక. తర్వాత 22nd July 1947 the national flag of India was adopted. Trivarna Patakam was adopted. 15th August 1947 ఇండిపెండెన్స్ మనకి డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత 29th August 1947 డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ అపాయింటెడ్. కాన్స్టిట్యూషన్ రాయడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. 6 members ఆఫ్ దిస్ కమిటీ ఎవరెవరంటే కేఎం మున్షి, మహమ్మద్ సద్బుల్లా, అల్లాడి కృష్ణమూర్తి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, దేవి ప్రసాద్ కైతాన్ అండ్ B.L. Mittal. Dr. B.R. Ambedkar was a chairman of the committee. అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన 6 members కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అయిన తర్వాత November 26th 1949 Indian Constitution was adopted and ratified by the legislation. అప్పుడున్న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేత లెజిస్లేషన్ చేయబడింది. ద డేట్ వాజ్ అడాప్టెడ్ యాజ్ November 26, 1949. అప్పుడు కాన్స్టిట్యూషన్ అమల్లోకి రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అమల్లోకి రావడం జరిగింది అని అంటే అప్పటి వరకు సివిలియన్స్కి అందరికీ రైట్స్ లేవు, సమానత్వం లేవు. ఆ సమానత్వం లేని ప్రజానికానికి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క బానిసత్వం అనుభవిస్తున్నటువంటి బడు బలహీన వర్గాల అణగారిన సమాజం అంతా కూడా ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ యొక్క వాళ్ళకి రైట్స్, సివిలియన్ రైట్స్ అనేవి వాళ్ళకి వచ్చినాయి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ద్వారాగా ఆయన రాసిన రాజ్యాంగం మేజర్గా ఆయన దాంట్లో ఆయన కమిటీ చైర్మన్గా ఉండి మిగతా వారు నామినల్ మెంబర్స్గా ఉన్నారు. వారు పెద్దగా దానిలో పార్టిసిపేట్ చేసింది లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే ఈ యొక్క అణగారిన జాతుల గురించి, బలహీన వర్గాల గురించి కాన్స్టిట్యూషన్లో పొందుపరిచి వారికి హక్కులు కల్పించబడినాయి. తర్వాత January 24th, 1950, last meeting of the Constituent Assembly was Rajyanga Sabha held, wherein the Constitution was signed and accepted. ఆ రోజు కాన్స్టిట్యూషన్ని ఆ యొక్క ప్రతిని సంతకం చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. January 26th, 1950, the Constitution came into the force. 1950 January 26న కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది, ఫోర్స్లోకి వచ్చింది. ఇండియా వాజ్ సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు January 26th, 1950కి మనము ఈ యొక్క సర్వసత్తాక ప్రజాస్వామిక భారత భూమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 6th November 1946 నుంచి ఫోర్స్లోకి వచ్చేటప్పటికి ఆ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయటం, తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయటం, తర్వాత అది అమల్లోకి తెచ్చుకోవటప్పటికి 1950 అవడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల పైబడి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని రాయడం జరిగింది. సో ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయనేది మనము రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై భీమ్ మిత్రులారా.